హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి మొబైల్లోనే. నేను సిస్టంలో చూపించట్లే. మొబైల్ ఏంటంటే అందరికీ కంఫర్ట్గా ఉంటుంది. మన చేతిలో ఎప్పుడు కూడా యూజ్ చేసేది మొబైల్ కాబట్టి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా యూట్యూబ్ సింబల్. సో యూట్యూబ్ సింబల్ వచ్చాక మనకి ఇక్కడ రైట్ కార్నర్లో ఎస్ అని ఉంది కదా, బ్రౌన్ కలర్లో టాప్లో, అది ప్రెస్ చేయాలి. అది ప్రెస్ చేశాక యువర్ ఛానల్ పైన మెయిల్ ఐడి కిందనే ఫస్ట్ మనిషి బొమ్మ వచ్చేసి యువర్ ఛానల్ అని ఉంది కదా, అది టచ్ చేయాలి. ఇక్కడ టచ్ చేసి మీకు ఒకవేళ మీ కంపెనీకి ఏదైనా లోగో పెట్టుకోవాలి అనుకుంటే మీరు ఇక్కడ కెమెరా అండ్ సింబల్ కనిపిస్తుంది కదా, అక్కడ వెళ్ళి మీ బిజినెస్కి సంబంధించిన లోగో లేదా మీ ఫోటో మీరు అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ పైన మనం కంపెనీ లోగో, కింద నేమ్ వచ్చేసి మనం ఏదైనా టైటిల్ కానీ ఏదైనా కంపెనీ నేమ్ కానీ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఆ బ్రాండ్ నేమ్ అనేది ఇక్కడ నేమ్ ఎడిట్ ఆప్షన్లో ఇక్కడ వెళ్ళి మనం నేమ్ రాసుకోవచ్చు అనమాట. ఇలా ఉంది కదా, ఏ నేమ్ కావాలో ఆ నేమ్ మీరు టైప్ చేసుకొని ఇక్కడ పైన రైట్ సైడ్లో బ్లూ ఉంది కదా, అది సేవ్ చేసేస్తే సేవ్ అయిపోతుంది. సేవ్ క్రియేట్ ఛానల్, జస్ట్ అది టచ్ చేస్తే మనకు ఛానల్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇది మన ఛానల్ అనమాట. ఇక్కడ హోము, ప్లే, ఛానల్, అబౌట్, టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మన ఛానల్కి సంబంధించి. కింద కూడా మనము హోము, కింద షార్ట్, ప్లస్ సింబల్, సబ్స్క్రిప్షను, లిబ్రే ఇవన్నీ ఉంటాయి అనమాట టోటల్ ఇలా ఛానల్లోన. మీరు ఏదైనా ఒక వీడియో చేసినప్పుడు అది ఎలా దీంట్లో ప్రమోట్ చేసుకోవాలనేది నేను ఇంకొక వీడియోలోన చెప్తాను. సో ఇంట్రెస్టెడ్ ఎవరికైనా ఉంది తెలియకపోతే, మీకు అలాంటి వాళ్ళు ఎవరైనా తెలిసి ఉంటే కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. మీరు కూడా కంపల్సరీగా ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఆల్రెడీ ఛానల్ ఉన్న వాళ్ళు ఓకే. సో ఇంకా కొన్ని ప్రొఫెషనల్స్ కూడా ఇందులో ఉన్నాయి, వీడియోస్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. అవి కూడా ఆల్రెడీ ఛానల్ ఉన్న వాళ్ళకి నేను చెప్తాను. కొత్త వాళ్ళకైతే ఇక్కడ వరకు అయితే అర్థమైందని అనుకుంటా. అండ్ ఒక వీడియో ఒకసారి చూడకుండా మినిమం ఒక 2 times 3 times చెప్తే చాలా ఈజీగా అర్థమైపోతుంది. కొందరికి 1 timeకి అర్థమైపోతుంది, కొందరికి అసలు నాకు మొబైల్ టచ్ లేదు, అలవాటు లేదు అన్న వాళ్ళు ఒక 2-3 times చూస్తే చాలా ఈజీగా అయితే అలవాటు అవుతుంది. సో చూసారు కదండి, మీకు వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా షేర్ చేయండి. మీరు కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నేను నెక్స్ట్ ఏ వీడియో చేసినా కూడా మీకు ముందుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది, నోటీస్. సో థ్యాంక్ యూ అండి. నేను మీ మహాలక్ష్మి, సైనింగ్ ఆఫ్.